ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. ఏరా నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా? మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ, అందుకని మనం చూడం. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన అప్లోడ్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాటిట్యూడ్ రీల్ 929 ఉంటుంది, దాని చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లయితే వీడియో అయితే వచ్చింది ఫ్రెండ్స్. వీడియో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ మీడియా మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర రావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఇక్కడ ప్లస్ మీడియా ఇక్కడైతే మనం దీని మీద క్లిక్ చేసి ఆప్షన్ మీద ఆల్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా, పైన 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇలా 1 by 1 మన ఫోటోలని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఈ ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత ఇలా 1 by 1 ఫోటోలు మొత్తం కట్ చేసుకోవాలి. బీట్ మార్క్ దగ్గర అయితే 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 ఒక 8-9 ఫొటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అయితే పెట్టుకోవాలి. మనీ ఇక్కడ ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలా. మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో పెట్టుకోవాలా 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి లాస్ట్ ఫోటో ఫ్రెండ్స్ 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా ఫోటోలు మొత్తం మనమైతే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్రింద స్క్రోల్ చేసి ఫస్ట్ ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేగానే మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఈ ఫోటోని కూడా క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. ఇలా మనం అన్ని ఫోటోలకి అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకుంటూ పోతుంటే వీడియో అయితే ఎంత నైస్గా వచ్చిద్దో మీకే తెలిసిద్ది. పేస్ట్ ఎఫెక్ట్స్ దీనికి కూడా ఇట్లా పేస్ట్ చేసిన దీన్ని కూడా ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి లాస్ట్ ఫోటో ఇది ఈ ఫోటోకి క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా ఎఫెక్ట్ని అయితే ఇవన్నీ ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రింద స్క్రోల్ చేసి ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయితే అయింది ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ ఆర్ లైక్ చేయండి.